ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినములు దాని సంగతులను గురించి చింతించును, ఏనాటికి కీడు చాలును. బైబిల్ గ్రంథంలో దావీదు తన తండ్రి 10 రొట్టెలు ఇంకా వేయించిన గోధుమలు తీసుకుని తన అన్నలకి ఇవ్వమన్నాడు. దావీదు వెంటనే తన గొర్రెల మందని వేరే ఒకళ్ళ కాపలా కాయమని చెప్పి తన అన్నల దగ్గరకు వెళ్ళాడు. తన అన్నలు ఇజ్రాయేలుతో కలిసి ఫిలిస్తీయులతో యుద్ధం చేయాలని చూస్తున్నారు. అప్పుడు ఇజ్రాయేలీలంతా ఫిలిస్తీయులు ఉన్న గొలియాతును చూసి భయపడ్డారు. గొలియాతు ఎత్తు బలం చూసి చాలా భయపడ్డారు. అప్పుడు దావీదు మాత్రం ఏం భయపడకుండా, ఏం జరుగుతుందో అని కూడా ఆలోచించకుండా, తన గొర్రెల మంద ఏమవుతుందా అని కూడా ఆలోచించలేదు. యుద్ధం నేను చేస్తానని సౌలు రాజుతో చెప్పాడు. చెప్పిన ప్రకారం గొలియాతుని చంపాడు, ఒక చిన్న రాయితో కొట్టి. చాలాసార్లు మనకి ఆర్థికంగా, కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా ఎన్నో కష్టాలు ఉంటాయి. రేపు ఏం చేయాలి, ఎలా చేయాలి అని మనం ప్రణాళికలు వేసినా చాలా భయం వేస్తుంది. యేసే చెప్పిన వాగ్దానాల మీద మనం ఆనుకున్నప్పుడు తప్పకుండా మనకి మనశ్శాంతి ఉంటుంది. అన్నిటికన్నా పైవారిగా యేసే ఉంటారు. ఆమెన్.